to everyone. Very good afternoon to one and all. Welcome back to the Vijita Rajkumar online classes for the MPHW Medical and Health, Fitness and Vocational with Bridge Course online video classes. So today I would like to give some of the important questions with answers for the intervocational BPC as well as the బ్రిడ్జ్ కోర్స్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ అనేది యాక్చువల్గా మనకు క్వశ్చన్ ప్యాటర్న్ చూసినట్టయితే బైపీసీ వాళ్ళకి రెగ్యులర్ బైపీసీ చదివే వాళ్ళకైతే క్వశ్చన్ ప్యాటర్న్ 8 మార్క్స్ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటాయి, వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. కానీ సిలబస్ ఆల్మోస్ట్ థియరీ కంటెంట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఎందుకంటే మన క్వశ్చన్స్ బైపీసీ సేమ్ సబ్జెక్ట్ కాబట్టి మన వొకేషనల్ వాళ్ళకైనా తర్వాత బ్రిడ్జ్ కోర్స్ చదివే స్టూడెంట్స్కి ఎవరికైనా కూడా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సేమ్ ఉంటాయి కాబట్టి మీకు ఇఫ్ యూఆర్ ఇంట్రెస్ట్ యూ కెన్ గో త్రూ దిస్ ఆల్సో, నో ప్రాబ్లం ఫర్ దట్. ఓకేనా? కంటెంట్ ఎక్కువ రాయాల్సి ఉంటుంది కాబట్టి యూ విల్ గెట్ లైక్ బైపీసీ స్టూడెంట్స్కి మార్క్స్ లాంగ్ క్వశ్చన్స్ 8 మార్క్స్ ఉంటాయి, కానీ బ్రిడ్జ్ కోర్స్ స్టూడెంట్స్కి 4 మార్క్స్ ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మాత్రం వేరియేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి డిలీటెడ్ అయిన 70% కంటెంట్ ఆల్మోస్ట్ సేమ్ ఫర్ ద రెగ్యులర్ బైపీసీ యాజ్ వెల్ యాజ్ ది ఇంటర్వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ స్టూడెంట్స్ ఆల్సో. Okay, in that there is no excuse, there is no problem for that. If you want to go through the bridge course, you can go through. If you want to go through the BPC students, you can go through the BPC syllabus also. It's clear to everyone. So today I want to give some of the important questions with answers in the subject of the botany for the second year students, like a BPC, regular BPC students as well as the intervocational bridge course students. ఓకేనా? వొకేషనల్ ఎగ్జామ్స్ రాసే వొకేషనల్ చేసి బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఈ యొక్క బాటనీ అనేది అప్లికేబుల్ అంటే వర్తిస్తుంది కాబట్టి ఎవరైతే ఇంటర్ స్టూడెంట్స్ వొకేషనల్ వాళ్ళకి అందరూ కూడా బైపీసీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి బాటనీ సిలబస్ అనేది సంబంధించింది వర్తిస్తుంది కాబట్టి ఆల్ ద స్టూడెంట్స్ ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ యూ కెన్ గో త్రూ దిస్ సిలబస్ ఆల్సో. ఓకేనా? సో లెట్స్ వీఆర్ మూవింగ్ ఆన్ ద సెషన్ 1 by 1. ఓకే, సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ టైం ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్ ఆఫ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ comment and subscribe my channel. You have to hit the bell icon also for more needed updated information from my side. Okay, so let we see one by one. Okay, in this first of all I want to give the 70% content. So last class lo manaku కొన్ని ఈ యొక్క botany second year students వాళ్ళకి ఓవరాల్ గా ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మనకు ఓవరాల్ గా if you see the overall the syllabus of the botany for the second year bridge course students, like overall unit 1, unit 3, unit 4, 5, 6 ఓవరాల్గా 5-6 ఉన్నాయి యూనిట్స్ అనేవి. సో అందులో మళ్ళీ ఒక్కొక్క యూనిట్లో చాప్టర్స్ వైజ్ అంటే ఒక్కొక్క యూనిట్లో కొన్ని చాప్టర్స్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. కానీ ఓవరాల్గా హౌ మెనీ యూనిట్స్ 6 ఎవరైతే మర్చిపోయారో ఎవరికైతే ఎందుకంటే రెగ్యులర్ క్లాసెస్ లేవు కాబట్టి సో డెఫినెట్లీ వీ విల్ ఫర్గాట్ ద సిలబస్. ఓకే, ఇంకా దట్టు మనకు బ్రిడ్జ్ కోర్స్ స్టూడెంట్స్కి అయితే ఇది ఒక చిన్న పార్టిషన్ లాంటిదే కాబట్టి ఇంకా కూడా కష్టం ఈ సిలబస్. మామూలుగా వొకేషనల్ వాళ్ళకి వాళ్ళ సబ్జెక్ట్స్ గుర్తుపెట్టుకోవడమే చాలా కష్టం. అయినా కూడా బ్రిడ్జ్ కోర్స్ రాలే వాళ్ళకి ఇఫ్ యూ విల్ ఇంట్రెస్ట్, ఇఫ్ విల్ రైట్ ద బ్రిడ్జ్ కోర్స్ యూ విల్ హ్యావ్ ద బ్రైట్ ఫ్యూచర్. ఓకే, అందుకనే సో నేను ఐ వాంట్ గివ్ ద కైండ్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఎవరైతే వొకేషనల్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్స్ రాస్తేనే మీకు ఫ్యూచర్ అనేది ఉంటుందని. ఓకే, మన టాపిక్ని డైవర్ట్ అవుతుంది కాబట్టి మన టాపిక్లోకి ఎంటర్ అవుదాం. మరియు కాబట్టి ఇక్కడ ఏమనుకున్న బాటనీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి 6 యూనిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్లో కొన్ని చాప్టర్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందులోనే చూద్దాం. సో ఫస్ట్ యూనిట్ ఏమనుకున్న ప్లాంట్ ఫిజియాలజీ అంటే వృక్ష శరీర ధర్మశాస్త్రం అనేది ఉంది. ఓకేనా? ఓకే, మనం ఇందులో సిలబస్ చూసినట్టయితే సెకండ్ ఇయర్ వాళ్ళకి బాటనీ వృక్షశాస్త్రం సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఓకేనా? ప్లాంట్ శరీర వృక్ష ధర్మశాస్త్రం ఇందులో యూనిట్ 1 ఇది. ఈ యూనిట్ 1 ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? CHAP అని పెట్టాను ఇక్కడ. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4, చాప్టర్ 5, చాప్టర్ 6. ఓకే, ఓవరాల్గా యూనిట్ 1 ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 6 చాప్టర్స్ ఉన్నాయి. కాబట్టి ఇందులో మనం డిలీటెడ్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ డిలీట్ అయిపోయింది. మినరల్స్ న్యూట్రిషన్ ఇది డిలీట్ అయిపోయింది. 3rd, 4th, 5th, 6th ఇవన్నీ కూడా ఉన్నాయి. అర్థమవుతుందా? ప్లాంట్ ఓకేనా వృక్ష శరీర ధర్మశాస్త్రం యూనిట్ 1లో ఏ యూనిట్స్ ఉన్నాయి? ఓవరాల్గా 6 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. ఇందులో ఫస్ట్ చాప్టర్ 1, చాప్టర్ 2 ఎవరైతే రెగ్యులర్గా చదివే వాళ్ళకి కొంతమంది చూడండి అమ్మా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కన్సల్ట్ ద బైపీసీ స్టూడెంట్స్. ఓకే, అంటే వాళ్ళకు ఎందుకంటే కంప్లీట్గా ఓవరాల్ ఇదే సిలబస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి ఐ విల్ గివ్ ద ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? యూనిట్ 1లో ఇవి ఉన్నాయి, మళ్ళీ చాప్టర్స్ కూడా ఉన్నాయని చూశాను ఇన్డెప్త్గా వెళ్ళి సిలబస్ ఏదైతే ఉందో అనేది. అందుకని కొంచెం కన్ఫ్యూజ్తో ఉన్న వాళ్ళకైతే ఇది మనకు క్లారిటీ అనేది క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఓకేనా? చాప్టర్ 1, 2 అని డిలీట్ చేస్తారు. ఒకవేళ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ 1లో
చాప్టర్ 1 చాప్టర్ 2 ఒకవేళ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఒకవేళ ఇస్తే సో యూ కెన్ అప్రోచ్ ద బైపీసీ స్టూడెంట్స్. అంటే వాళ్ళని అప్రోచ్ అవుతే వాళ్ళు చెప్పగలుగుతారు ఓకే ఇది చాప్టర్ 1 ఇది చాప్టర్ 2 అనేది. ఓకే ఎందుకంటే నేను అంతగా డెప్త్గా నేను వెళ్ళలేదు. ఐఎమ్ నాట్ ది ఫ్యాకల్టీ ఆఫ్ ది బాటనీ, ఐఎమ్ ది వొకేషనల్ ఫ్యాకల్టీ. సో దట్ ఈస్ ద రీజన్. సో ఐ వాంట్ టు గివ్ ద సమ్ ఆఫ్ ది లైక్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది స్టూడెంట్స్. ఎవరైతే లైక్ అంటే బ్రిడ్జ్ కోర్స్ చదివే స్టూడెంట్స్కి అయితే వాళ్ళకి ఐడియా ఉండదు. ఒకవేళ ఉన్నా పర్వాలేదు, దట్స్ వెల్ అండ్ గుడ్. ఎవరికైతే నాకైతే ఐడియా లేదమ్మా చాప్టర్ 1లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి, చాప్టర్ 2లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి నాకు అంత ఐడియా లేదు. ఎందుకంటే ఓవరాల్గా యూనిట్ 1లో ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి మాత్రమే నేను ఇవ్వబోతున్నాను ఇప్పుడు. కాబట్టి చాప్టర్ 1లో ఉన్న టాపిక్స్ చూడండి, చాప్టర్ 2లో ఉన్న టాపిక్స్ అవి డిలీట్ చేయండి. ఓకేనా, ఓవరాల్గా యూనిట్ 1లో ఇస్తున్నాను కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు సిలబస్లో చాప్టర్ 1 చాప్టర్ 2 3 4 5 6 వరకు ఓవరాల్గా ఉన్నాయి. అందులో ఫస్ట్ చాప్టర్ 1 చాప్టర్ 2 మాత్రం డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, అర్థమవుతుందా? ఓకే, సో మరి ఒక సెకండ్ యూనిట్లోకి వెళ్దాం. మరి ఓకే, ఇప్పుడు అర్థమైందా? యూనిట్ 1లో 6 చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ డిలీట్ చేయడం అనేది జరిగింది. కానీ నేను ఓవరాల్గా చాప్టర్లో అన్ని యూనిట్ 1లో ఇస్తున్నాను కాబట్టి మీకు ఒకవేళ చాప్టర్ 1 చాప్టర్ 2 క్వశ్చన్స్ ఒకవేళ అందులో ఉంటే ఓకేనా మీరు ఒకసారి చూడండి. ఓకే, ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఏమేమి క్వశ్చన్స్ సంబంధించినాయని చూడండి. ఓకేనా, చూసి అందులో అవి తీసివేసి రిమైనింగ్ టాపిక్స్ మీరు చదవండి. ఓకేనా. ఓకే, చాప్టర్ 2 అనేది మైక్రోబయాలజీ, సూక్ష్మ జీవశాస్త్రం. ఇది కంప్లీట్గా డిలీట్ చేయడం అనేది జరిగింది. సో యూనిట్ 2, సో అక్కడ కంటిన్యూషన్ యూనిట్ 1లో ఎన్ని చాప్టర్స్ అయిపోయి 6 చాప్టర్ అయిపోయింది కదా, ఇక్కడ 7th కంటిన్యూషన్ ఇచ్చారు. 7th and 8th చాప్టర్స్. ఓకే, యూనిట్లో 2 చాప్టర్స్ ఉన్నాయి కంటిన్యూషన్. అక్కడ ఫస్ట్ యూనిట్ 6th కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ 7th 8th కంటిన్యూషన్ కాబట్టి ఓవరాల్గా మైక్రోబయాలజీ, సూక్ష్మ జీవశాస్త్రం అనేది 2 చాప్టర్స్ ఇందులో డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో యూనిట్ 3, సో జెనెటిక్స్, అది 9th కంటిన్యూషన్ చాప్టర్. యూనిట్ 4 అణుజీవశాస్త్రం 10th 1. ఓకేనా, నెక్స్ట్ బయోటెక్నాలజీ, జీవ సాంకేతిక శాస్త్రం 11th. సో ఇక్కడ ఏంటిదంటే నేను ఆల్రెడీ, ఎందుకంటే నాకు అప్పటి వరకు 70% కంటెంట్ సిలబస్ అంత ఐడియా లేకుండా, అందుకని నాకు డౌట్ వచ్చి నేను ఏం చేశానంటే ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ కదా, ఇందులో మేబీ డిలీట్ చేయకపోవచ్చు ఉద్దేశంతో ఫస్ట్ నేను బాటనీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకి స్టార్టింగ్లోనే 3rd యూనిట్ 4th యూనిట్ 5th యూనిట్ ఓవరాల్ అంటే ఫస్ట్ యూనిట్లో కాకుండా 3rd 4th 5th డైరెక్ట్ కంటిన్యూషన్లోనే నేను క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, కాబట్టి నేను ఫస్ట్ యూనిట్ చెప్పలేదు, సెకండ్ యూనిట్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పలేదు. కానీ ఎందుకంటే ఈ జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అందుకని ఇందులో డిలీట్ చేయకపోవచ్చు ఉద్దేశంతో డైరెక్ట్గా 3rd 4th 5th ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను. కాబట్టి ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. అందులో మీరు గో త్రూ ద 3rd 4th 5th యూనిట్లు అనేవి. ఓకేనా, కాబట్టి ఫస్ట్ యూనిట్ మనం చెప్పలేదు కాబట్టి ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ చాప్టర్ 1 చాప్టర్ 2 డిలీట్ చేశారు కాబట్టి అందులో ఓవరాల్ చెప్తాను. నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఇప్పుడు డిస్కస్ చేయండి, ఎందుకంటే ఆల్మోస్ట్ సెకండ్ యూనిట్ డిలీట్ చేయడం అనేది జరిగింది కాబట్టి. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దాం 6th యూనిట్ అనేది. 6th 12th బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఆల్సో ఉంది. అందులో 6th యూనిట్ ఏంటంటే ప్లాంట్స్, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ అంటే మానవ సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మజీవులు. ఇందులో 13th 1 డిలీట్ చేశారమ్మా, స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్. ఇది కూడా చూడండి ఒకసారి. ఓవరాల్గా నేను 6th యూనిట్ సిలబస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఒకవేళ ఇస్తే మీరు సిలబస్లో చూడండి. ఒకవేళ ప్లాంట్ బ్రీడింగ్ కానీ, సింగిల్ సెల్ ప్రోటీన్ కానీ, టిష్యూ కల్చర్ ఇలాంటి ఏమైనా ఉన్నట్టయితే మీరు డిలీట్ చేసి అవి తీసివేసి రిమైనింగ్ చదవండి. ఓకేనా, సో టుడే టిల్ నౌ ఐ డిస్కస్డ్ ఓవరాల్ ద సిలబస్ ఆఫ్ ది బాటనీ ఫర్ ది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఓకేనా, మనం 3rd 4th 5th డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఫస్ట్ యూనిట్ అదేవిధంగా 6th యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు మనం డిస్కస్ చేసేసుకుంటాం. ఓకేనా, సో ఓవరాల్గా టుడే ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇన్ బాటనీ for the second year students of the intervocational with bridge course as well as the for the BPC also you can refer. There is no problem for the regular BPC students also. Okay na, so we are moving on to the session one by one in like a important questions with answers. ఓకేనా, చూడండి వెరీ షార్ట్ ఆన్సర్స్ మనకి ఏమనుకున్నాం మామూలుగా. ఓకేనా, ఫస్ట్ యూనిట్ 1 అంటే బాటనీలో 2 సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ సెషన్ 1 మార్క్ క్వశ్చన్స్, తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వెరీ షార్ట్ ఆన్సర్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్ అనేవి ఉంటాయి. 1 మార్క్ క్వశ్చన్ అండ్ 4 మార్క్ క్వశ్చన్స్ అనేవి. ఓకేనా, ఇక్కడ ఏంటంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ అంటే ఇవి 1 మార్క్ క్వశ్చన్స్. ఫ్లోరిన్లు అంటే ఏమిటి, వాట్ ఆర్ ది పోరిన్స్. ఓకే, ప్లాస్టిడ్లు, మైటోకాండ్రియా, కొన్ని బ్యాక్టీరియా, వెలుపల త్వచంలో ఉండే పోరిన్లు అనే ప్రోటీన్లు పెద్ద సైజు రంధ్రాలను ఏర్పరిచి చిన్న సైజు ప్రోటీన్ల పరిమాణంతో దాదాపు సమానంగా ఉన్న అణువులను ప్రయాణించడానికి అనుమతిస్తాయి. ఓకే, నేను ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఇస్తాను, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అంత టైం లేదు కాబట్టి. సో ఈవెన్ దో జస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ కాబట్టి దర్ ఈజ్ నో ప్రాబ్లం. ఒక చదవగానే మీకు అర్థమైపోవాలి, ఎందుకంటే మనము
ఎయిత్, నైన్త్, 10th చదివి ఉంటాం కాబట్టి ఆల్మోస్ట్ వీ హ్యావ్ లిటిల్ బిట్ ఐడియా అబౌట్ దిస్ టాపిక్. ఓకేనా? ఓకేనా? సో నీటి శక్మం నిర్వచించండి. శుద్ధమైన నీటి గల నీటి శక్మం విలువ ఎంత? ఓకే, డిఫైన్ వాటర్ పొటెన్షియల్. ఓకే, నెక్స్ట్ విసరణ ద్రవాభిసరణకు మధ్య భేదం ఏమిటి? డిఫరెన్షియేట్ ఆస్మోసిస్ ఫ్రమ్ డిఫ్యూషన్. విసరణ, ద్రవాభిసరణ వాటి మధ్య భేదాలు. ఒక అధిక గాఢత గల ప్రదేశం నుండి అల్ప గాఢత గల ప్రదేశంలోనికి వాయువులు చెల్లించడాన్ని విసరణ అంటే విస్తరించడం, అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి విస్తరించడం అని ఏమంటాం? విసరణ అంటాం. ఆ పదంలోనే ఉంది మీనింగ్ అనేది. ద్రవాభిసరణ అంటే అల్ప గాఢత గల ప్రదేశం నుండి అధిక గాఢత ప్రదేశంలోనికి భేదక పారగమ్య త్వచము ద్వారా నీరు రవాణా ఆగుట. ద్రవం అనేది వాటర్, ద్రవం అంటే ఏంటి? ఇక్కడ నీరు. కాబట్టి ద్రవాభిసరణ, ద్రవం అనేది నీరు అనేది అక్కడి నుంచి అల్ప గాఢత నుంచి అధిక గాఢతకు ప్రసారం అవుతుంది కాబట్టి దాన్ని ద్రవాభిసరణ అంటారు. ఓకే, దారు రవాణా ఏకదశ గమనంలోను పోషక కణజాల రవాణా ద్విదశ గమనంలో జరగడానికి గల కారణం. ఎక్స్ప్లెయిన్ వై xylem transport is unidirectional while that in phloem is bidirectional. ఓకేనా? ఇవన్నీ చూడండి ఆన్సర్స్ అనేవి. సో నెక్స్ట్ క్వశ్చన్లకు వెళ్దాం మరి. ఓకే, నెక్స్ట్ సేంద్రియ ఖనిజ పోషకాలు అనేక దిశలలో ఊర్ధ్వముఖంగా అధోముఖంగా రవాణా చెందుతాయి. పత్రాల్లో తయారైన కర్బన సమ్మేళనం మొక్కలోని అన్ని భాగాలకు ఎగుమతి. ద్విదశ గమనం. ఓకే, 2 దశలు అంటే ఒకటి ఊర్ధ్వముఖంగా ఒకటి అధోముఖంగా అని. ఓకేనా? నెక్స్ట్ బాష్పోత్సేకం రాత్రి వేళ జరుగుతుందా? ఉదాహరణ ఇవ్వండి. డస్ ట్రాన్స్పిరేషన్స్ అక్కర్ ఎట్ నైట్? గివ్ అన్ ఎగ్జాంపుల్స్. ఓకే, రసయుత మొక్కల్లో పత్రరంధ్రాలు పగలు మూసుకుని రాత్రులను తెరుచుకుంటాయి. వీటిలో రాత్రి కూడా బాష్పోత్సేకం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ నీటి ఎద్దడి ఉన్న పరిస్థితులలో ఏబిఏ పత్రరంధ్రాలు మూసివేతను ఎలా కలిగిస్తుంది? హౌ డస్ ఏబిఏ బ్రింగ్ అబౌట్ ది క్లోజర్ ఆఫ్ స్టొమాటా అండ్ అండర్ వాటర్ స్ట్రెస్ కండిషన్స్? ఓకే, నెక్స్ట్ ఒక ఆవశ్యక మూలకాన్ని సూక్ష్మ లేదా స్థూల పోషకంగా ఎలా వర్గీకరించగలవు? హౌ డూ యూ కేటగరైజ్ ఎ పర్టికులర్ ఎసెన్షియల్ ఎలిమెంట్ యాజ్ ఏ మైక్రో మైక్రో ఎలిమెంట్? సో మ్యాక్రో అంటే స్థూల అంట, మైక్రో అంటే సూక్ష్మ అని అర్థం. అంటే కంటికి కనిపించే మొక్క పెరుగుదల జీవక్రియలు ఎక్కువ పరిమాణంలో కావలసిన మూలకాన్ని అంటే ఎక్కువ పరిమాణంలో కావాల్సిన స్థూల మూలకం చెప్పాను కదా. స్థూల అంటే ఎక్కువ మోతాదు, సూక్ష్మ అంటే తక్కువ మోతాదులో. ఒక పదంలోనే ఉంది. మ్యాక్రో అంటే ఎక్కువ మోతాదు, మైక్రో అంటే తక్కువ మోతాదు. సో మ్యాక్రో అంటే స్థూల, మైక్రో అంటే సూక్ష్మం అంటే తక్కువ పరిమాణం అని అర్థం. ఓకే, కాబట్టి కావలసిన మూలకాన్ని సూక్ష్మ మూలకం అని చెప్పొచ్చు. ఓకే, 17 ఆవశ్యక మూలకాలు ఖనిజాలు కానీ ఆవశ్యక మూలకాలు ఏవి? అవుట్ ఆఫ్ ది 17 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ విచ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ నాన్ మినరల్ హైడ్రోజన్, ఆక్సిజన్ మరియు నైట్రోజన్. ఓకే, నెక్స్ట్ సల్ఫర్ కలిగిన 2 ఎమైనో ఆమ్లాల పేర్లు తెలపండి. ఇన్ విచ్ సల్ఫర్ ఈస్ ప్రెజెంట్? నేమ్డ్ 2 ఎమైనో యాసిడ్స్ ఇన్ విచ్ సల్ఫర్ ఈస్ ప్రెజెంట్? సిస్టిన్, మిథియోనైన్. ఏ ఖనిజ లవణాన్ని 17 ఆవశ్యక లవణంగా గుర్తించారు? దాని లోపం వల్ల కలిగే వ్యాధిని తెలపండి. విచ్ ఎలిమెంట్ ఇస్ రిగార్డెడ్ హ్యాస్ ఎ 17th ఎసెన్షియల్ ఎలిమెంట్? నికిల్. దీని రూపం వల్ల పెకాన్లోని మౌస్ ఇయర్ వ్యాధి కలుగుతుంది. నైట్రోజనేజ్ ఎంజైమ్లో గల ఆవశ్యక మూలకాల పేర్లను తెలపండి. అవి ఏ రకపు ఆవశ్యక మూలకాలు? ఓకే, నైట్రోజనేజ్ ఎంజైమ్లో MOFE ఓకే అను సూక్ష్మ మూలకాలు కాబట్టి మనకు యాక్చువల్గా సిలబస్లో ఎంజైమ్స్ అనేది డిలీట్ చేసడం జరిగింది. కాబట్టి మీరు ఒకసారి వెరిఫై చేసుకొని ఎంజైమ్స్ ఉన్న కంటెంట్ ఉన్న వాటిని డిలీట్ చేయండి. ఓకేనా? కన్ఫర్మ్ చేసుకోండి, ఎందుకంటే ఓవరాల్గా సిలబస్ ఇస్తున్నారు. మీరు ఒకసారి కన్ఫర్మ్, ఎందుకంటే 1 మార్క్ క్వశ్చన్సే కాబట్టి అంత నష్టం ఏమీ లేదు. లాంగ్ ఆన్సర్స్ అయితే అప్పుడు ప్రాబ్లం కాబట్టి వెరీ షార్ట్ 1 మార్క్ క్వశ్చన్సే కాబట్టి చదివినా కూడా మీకు నష్టమేమి లేదు కాబట్టి అనే ఉద్దేశం కొద్దీ నేను ఇస్తున్నాను. ఓకే, మీకు ఇంకా లేదు మేడం చదవలేము మాకు ఇంపార్టెంటే కావాలనుకుంటే యూ కెన్ గో త్రూ ద బైపీసీ సిలబస్. ఓకే, అందుకే బైపీసీ టెక్స్ట్ బుక్లో ఓవరాల్గా ఎక్కువగా మ్యాటర్ ఉంటుంది కాబట్టి మీకు ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ నత్రజని స్థాపన సమతుల్య సమీకరణాన్ని వ్రాయండి. రైట్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఆఫ్ నైట్రోజన్ ఫిక్సేషన్. ఓకే, తాళం కప్ప తాళం చెవి పరికల్పన ఎవరు ప్రతిపాదించారు? లాక్ అండ్ కీ హైపోథిసిస్. ఈ తాళం కప్ప తాళం చెవి పరికల్పన ఇమిల్ ఫిషర్ 1884. ఇది లాస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చింది. ఎమిల్ ఫిషర్. నెక్స్ట్ ఇండ్యూస్డ్ ఫిట్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఇండ్యూస్డ్ ఫిట్ సిద్ధాంతము డానియల్ ఈ కోష్లాండ్ 1973.
C3 మొక్కల్లో కణువు CO2 స్థాపనకు ఎన్ని ATP NADP చనువులు కావాలి, అది ఎక్కడ జరుగుతుంది? హౌ మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ ATP అండ్ NADPH ఆర్ నీడెడ్ టు ఫిక్స్ ఎ మాలిక్యూల్ ఆఫ్ CO2 ఇన్ C3 ప్లాంట్స్? ఓకే, 3 ATPలు 2 NADPHలు. ఇది నిష్కాంతి చర్య. హరిత రేణువులోని ఆవరణికలో ఇది జరుగుతుంది. ఓకే, C3 మొక్కల్లో CO2 ప్రాథమిక స్వీకర్త ఎవరు? ఓకే, ఇది RUBP. నెక్స్ట్, కాల్విన్ వలయంలో ఏర్పడిన మొదటి స్థిరమైన యౌగికాన్ని తెలపండి. కార్బిన్ వలయంలో ఏర్పడిన మొదటి స్థిరమైన యౌగికం PGA3C. C3 మొక్కల్లో CO2 ప్రాథమిక స్వీకర్త ఏది? ఓకే, ప్రాథమిక కార్బాక్సిలేషన్ ఫలితంగా ఏర్పడిన పదార్థాన్ని ఏమంటారు? ఓకే, PEPA. ఓకే, ఇవన్నీ కూడా. నెక్స్ట్, కిణ్వనం చర్య ఆర్థిక ప్రాముఖ్యతను వివరించండి. ఇవన్నీ బ్రెడ్, ఆల్కహాలిక్ పానీయాలైన బీర్, వైన్ తయారీలో ఉపయోగపడతాయి. అనేక ఔషధాలు వాటి ఉత్పన్నాల తయారీలో కిణ్వనం ఒక ప్రాముఖ్యమైన చర్య. వాయుసహిత వాయురహిత శ్వాసక్రియలో సాధారణ చర్య ఏది, అది ఎక్కడ జరుగుతుంది? గ్లైకాలిసిస్. ఇది కణ ద్రవ్యంలో జరుగుతుంది. ఓకేనా. గ్లైకాలిసిస్ క్రెబ్స్ వలయాల మధ్య అనుసంధానంగా పనిచేసే పదార్థం ఏది? దానిలో కర్బనాల సంఖ్య ఎంత? ఓకే, దీనిలో 2 కర్బన పరమాణువులు ఉంటాయి. అసిటైల్ కో ఎంజైమ్ A అనేది. గ్లైకాలిసిస్ని క్లుప్తంగా వివరించండి. గ్లైకాస్ అనగా చక్కెర, లైసిస్ అంటే విచ్ఛిన్నం అని అర్థం. ఈ కల్పనను గుస్తావ్ గ్లైకాస్ అంటే ఏంటి? చక్కెర, లైసిస్ అంటే విచ్ఛిన్నం. ఓకే, గుస్తావ్ ఎమ్డెన్, ఒట్టే మేయర్హాఫ్, జే ఫర్నస్ అనేవారు ప్రతిపాదించారు. కావున దీన్ని EMP పథం అని అంటారు. జీవులన్నింటిలో కణద్రవ్యంలో జరుగుతుంది. దీనిలో గ్లూకోజ్ అనుపాక్షిక ఆక్సీకరణం చెంది 2 పైరువిక ఆమ్ల అణువులుగా విడిపోతుంది. ఈ క్రమంలో 2 పైరువిక ఆమ్లాలు, 2 ATPలు మరియు 2 NADPH+H+లో అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి. ATP మరియు NADPHలు స్వాంగీకరణ శక్తి క్రెబ్స్ వలయంలో CO2 స్థాపనకు తోడ్పడతాయి. ఈ క్రమంలో O2 పాల్గొనదు. నెక్స్ట్, అగ్రాధిక్యత అంటే ఏమిటి? దాన్ని కలుగజేసే పెరుగుదల హార్మోన్ పేరు. పెరిగే కొన మొగ్గ. అగ్రాధిక్యత అంటారు అంటే పార్శ్వ మొగ్గల పెరుగుదలను నిరోధించే పార్శ్వ అంటే పార్శ్వ భాగాలు సైడ్ బై సైడ్ అన్నట్టు. దీన్ని కలుగజేసే హార్మోన్ పేరు యాక్సిన్. బోల్డింగ్ అంటే ఏమిటి? బోల్డింగ్ను ఏ హార్మోన్ కలుగజేస్తుంది? పుష్పోత్పత్తికి ముందు కనుపు మాధ్యమాలు ఆకస్మిక దైర్ఘ్య వృద్ధి చూపించడంను బోల్డింగ్ అంటారు. దీన్ని జిబ్బరెల్లిన్లు కలుగజేస్తాయి. ఎథెఫాన్ అంటే ఏమిటి? వ్యవసాయ రంగ కృషిలో దాని పాత్రను రాయండి. ఎథిలిన్ విడుదల చేసే రసాయన పదార్థం ఎథెఫాన్ అంటారు. ఇది టమాటాలలోను, యాపిల్లోను ఫలాలు తొందరగా పక్వాన్ని రాగడానికి తోడ్పడుతుంది. దోశలో స్త్రీ పుష్పాలు ఉత్పత్తిని పెంచి తద్వారా దిగుబడిని పెంచుతుంది. PGRలో దేని ప్రతిబల హార్మోన్ అంటారు? ABAప్సికాంలో బాహ్య చర్మంలోని పత్రరంధ్రాలు మూసుకొనడాన్ని ప్రేరేపించి మొక్కల్లో అనేక రకాల ప్రతిబలాలకు సహనశీలతను పెంచుతుంది. కావున దీనిని ప్రతిబల హార్మోన్ అని అంటారు. ఓకే, నెక్స్ట్, క్విసెన్స్ సుప్తావస్థను నిర్వచించారు. డిఫరెంట్ టర్మ్స్ క్విసెన్స్ అండ్ డార్మెన్సీ. ఇక్కడ ఏంటంటే పెరుగుదల కావాల్సినటువంటి అనుకూల బాహ్య పరిస్థితులు లేనప్పుడు విత్తనాలు అంకురించలేకపోవడాన్ని క్విసెన్స్ అంటారు. ఓకేనా. కావాల్సిన అంటే ఒక పెరుగుదల ఉండాలంటే దానికి కావాల్సిన పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. ఇలా అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు విత్తనాలు అంకురించలేకపోతే దాన్ని క్విసెన్స్ అంటారు. బాహ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్న అంతర పరిస్థితుల కారణంగా విత్తనాలు అంటే బయట ప్రదేశం అంతా అనుకూలంగా ఉంటుంది, కానీ లోపల ప్రదేశం అంతా అనుకూలంగా లేని దాన్ని అనుకూలంగా లేకపోవడం వల్ల విత్తనాలు ఒకవేళ అంకురించలేకపోతే దాన్ని సుప్తావస్థ అని అంటారు. ఓకేనా. ఇప్పటి వరకు మనం వెరీ షార్ట్ ఆన్సర్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఫస్ట్ యూనిట్లో 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయి ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం చూద్దాం. ఓకేనా. కణద్రవ్య సంకోచం అంటే ఏమిటి? మన జీవితంలో దాని ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై ప్లాస్మోలైసిస్? హౌ ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ యూస్ఫుల్ టు అస్? సో చదవండి ఒకసారి. నెక్స్ట్, ఎత్తైన వృక్షాల్లో ద్రవోద్గం ఎలా జరుగుతుంది? హౌ డస్ అసెంట్ ఆఫ్ సాప్ అక్కర్ ఇన్ టాల్ ట్రీస్? గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా దారు ద్వారా జరిగే నీరు వృద్ధి చెల్లడాన్ని ద్రవోద్గమం అంటారు. బాష్పశేఖం వల్ల పనిచేసే ద్రవోద్గమము నీటి భౌతిక ధర్మాలపై ఆధారపడి ఉంటుంది. డిసెంట్ అంటే కింద నుంచి, అసెంట్ అంటే పైనుంచి. అది కూడా గుర్తుపెట్టుకోండి. మామూలుగా అయితే డిసెంట్ డి అంటే కింద నుంచి పైకి, అసెంట్ అంటే పైనుంచి కిందికని. ఓకేనా. ఇక్కడ అసెంట్ అంటే ఏంటిది?
పైనుంచి కిందికి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ సంజనము, అసంజనము, బాష్పోసేకర్షణ. ఇవన్నీ చూడండి వీటి ఆన్సర్స్ అనేవి. నీటి అణువులు ఉపరితలాలు నీటి అణువుకు మధ్య ఉన్న ఆకర్షణ. ఓకే, ఉపరితలాలకు మరి అణువులకు మధ్య ఉన్న ఆకర్షణ. ఉపరితలాలు మన నీటి అణువులకు మధ్య ఉన్న ఆకర్షణ. ఓకే, అక్కడ నీటి అణువుల ఉపరితలకు నీటి అణువుకు, ఇక్కడ దారు కణాల ఉపరితలాలకు మన నీటి అణువులకు మధ్య ఉన్న ఆకర్షణను అసంజనము సంజననం అని. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇస్ బాష్పోసేకం, ఆవశ్యకమైన అనర్థం అని అంటారు. ఓకే, ట్రాన్స్పిరేషన్ ఈజ్ ఏ నెసెసరీ ఎ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, బాష్పోసేకం వల్ల ప్రయోజనాలు నష్టాలు కలవు. అవి ప్రయోజనాలు ఉన్నాయి ఇక్కడ చూడండి. అదేవిధంగా 5 పాయింట్స్ అని ఇవ్వడం అనేది జరిగింది. యూ కెన్ గో త్రూ దిస్ 5 పాయింట్స్. బాష్పోసేకం కూడా 2-3 టైమ్స్ అడిగారు ఈ క్వశ్చన్ అనేది కూడా. ఓకే, ఓకే ఇప్పుడు మనము లాభాలు చూసాం, నష్టాలు ఇక్కడ. ఓకే, నష్టాలు కూడా సారీ డిసడ్వాంటేజెస్ చూడండి ఒకసారి. సో నెక్స్ట్ కమింగ్ టు ద వేరు బుడిపలు ఏర్పడే విధానంలోని వివిధ దశలను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ది రూట్ నోడ్యూల్. ఇది కూడా 2 మార్క్స్ 2-3 టైమ్స్ రిపిటేషన్ అయింది క్వశ్చన్ అనేది. ఓకే, సీ దిస్ క్వశ్చన్. ఓకే, మేక్ ఇట్ నోట్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద ఓకే దాని డయాగ్రామ్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో చిక్కుడు వేరు బుడిపల అభివృద్ధి, వృత్తిక రేణువులు, మూలకేశం, బ్యాక్టీరియంలు, విభజన ఉన్న లోపలి వల్కల పరిచక్ర కణాలు, బ్యాక్టీరియంలు కలిగిన సంక్రమణ పోగు, పరిపక్వ బుడిపై ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ మనస మొక్కలు ఏ విధంగా ఏమైనా ఆమ్లాల సంశ్లేషణ జరుపుతాయో క్లుప్తంగా వివరించండి. రైట్ ఇన్ బ్రీఫ్ హౌ ప్లాంట్స్ సింథసైజ్ ఎమైనో యాసిడ్స్. క్షయకరణ, అమైనైజేషన్, ట్రాన్స్ అమైనైజేషన్స్ అనేవి చూడండి ఇక్కడ. దాని డిఫరెన్షియేషన్ అనేది. ఓకే, ఓకే నెక్స్ట్ కంటిన్యూషన్ క్వశ్చన్కి చూడండి. ఫార్ములా ఈ విధంగా ఉంటుంది, దాన్ని చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఈఎస్ సంక్లిష్టం తయారీ ప్రాముఖ్యతను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఈఎస్ కాంప్లెక్స్ ఫార్మేషన్. E+S ఈక్వల్స్ టు ES ఈక్వల్ EP అండ్ E+P. ఓకే, పటం సహాయంతో చక్రీయ కాంతి పాస్పారిలేషన్ క్లుప్తంగా విశదీకరించండి. విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ద ప్రాసెస్ ఆఫ్ సైక్లిక్ ఫోటోఫోరిలేషన్. ఓకే, కణాల్లో ఏటీపీ తయారు చేయే విధానాన్ని పాస్పారిలేషన్ అంటారు. కాంతి సమక్షంలో కాంతి శక్తిని ఉపయోగించుకొని ఏటీపీ తయారవడం కాంతి పాస్పారిలేషన్ అని అంటారు. ఇది 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి చక్రీయ కాంతి పాస్పారిలేషన్, రెండోది అచక్రీయ కాంతి పాస్పారిలేషన్ అనేది. ఓకే, చక్రీయ కాంతి పాస్పారిలేషన్ అంటే చర్య కేంద్రం నుండి విడుదలైన ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా ప్రయాణించి తిరిగి అదే చర్య కేంద్రాన్ని చేర్చే క్రమాన్ని చక్రీయ కాంతి పాస్పారిలేషన్ అంటారు. ఓకే, దీనిలో PS1 మాత్రమే పాల్గొంటుంది. ఓకే, ఓకే మరియు NADP సేకరణ ఎంజైములు ఉండవు. ఉద్రిక్తత చెందిన ఎలక్ట్రాన్ NADPకు రవాణాకు చెందక చక్రీయంగా ఎలక్ట్రాన్ రవాణా గొలుసు ద్వారా PS1 సంక్లిష్టానికి చేరుతుంది. ఇందులో ATP సంశ్లేషణ మాత్రమే జరుగుతుంది. ఓకేనా, చూడండి ఒకసారి. కార్బోహైడ్రేట్ ఆక్సీకరణ చెందినప్పుడు RQ విలువ 1, కొవ్వులు ప్రోటీన్లు ఆక్సీకరణ చెందినప్పుడు RQ విలువ ఓకే <1. సేంద్రియ ఆమ్లాలు ఆక్సీకరణ చెందినప్పుడు RQ విలువ <1. ఓకే, హరిత రేణు భాగాలు గుర్తించిన పటాన్ని గీయండి. ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోఫాస్ట్, డ్రా ఎ నీట్ లేబుల్ డయాగ్రామ్. ఓకే, దాని డయాగ్రామ్ చూడండి ఈ విధంగా. హరిత రేణువు
ఓకే, నెక్స్ట్ వ్యవసాయం, ఉద్యానవన కృషిలో యాక్సిన్ల అనువర్తనాలను రాయండి. ఓకే, రైట్ ఏ నోట్ ఆన్ అగ్రికల్చర్ హార్టికల్చర్ అప్లికేషన్స్ యాక్సిస్. ఓకే, యాక్సిన్లు టమాటాల లోపల అభివృద్ధిని ప్రేరేపిస్తాయి. పైనాపిల్లో పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తూ ఉంటాయి. యాక్సిన్లు ఫలాలను, పత్రాలను ప్రథమ దశలో రాలిపోకుండా నిరోధిస్తాయి. ఓకే, మొక్కల్లో జిబ్బరిన్ల శరీర ధర్మ సంబంధ క్రియలను రాయండి. ఇది కూడా 2 to 3 టైమ్స్ ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అయింది. ఓకే, నెక్స్ట్ మొక్కల్లో సైటోకైనిన్ల శరీర ధర్మ సంబంధ ప్రభావాలను ఏవైనా 4 రాయండి. రైట్ ఎనీ 4 ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ సైటోకైనిన్స్ ఇన్ ప్లాంట్స్. ఓకే, ఇవి కణ విభజన ప్రేరేపిస్తాయి. కొత్త పత్రాలు హరితరంలో ఏర్పడడానికి, పార్శ్వ ప్రకాండ పెరుగుదల జరగడానికి, అబ్బురపు కాండ ప్రకాండ తయారీకి తోడ్పడతాయి. సైటోకైనిన్లు అగ్రాధిక్యతను పోగొడతాయి. సైటోకైనిన్లు పత్రరంధ్రాలు తెరుచుకోవడంలో తోడ్పడతాయి. నెక్స్ట్ మొక్కలలో ఎథిలిన్ నియంత్రించే శరీర ధర్మ సంబంధ ప్రక్రియలను తెలపండి. వాట్ ఆర్ ది ఫిజియలాజికల్ ప్రాసెసెస్ దట్ ఆర్ రెగ్యులేటెడ్ బై ది ఎథిలిన్ ఇన్ ప్లాంట్స్? ఐ థింక్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ ఫస్ట్ యూనిట్. ఓకేనా, మొక్కలో ఎథిలిన్ నియంత్రించే శరీర ధర్మ సంబంధ ప్రక్రియలను తెలపండి. ఓకే, మామిడిలో మొక్కల్లో విత్తనాల్లో ఏ విధంగా దాని యొక్క మొక్కల అంగాలు ఏ విధంగా దాని యొక్క ప్రాముఖ్యత ఉందో దాని గురించి వివరించి రాయండి. సో ఇప్పటి వరకు నేను ఫస్ట్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు చూడండి అమ్మ. ఫస్ట్ యూనిట్లో 6 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ డిలీట్ చేయడం అనేది జరిగింది. ఒకవేళ నేను కూడా ఇచ్చినా కూడా మీరు సిలబస్ ఒకసారి చూడండి. ఒకవేళ క్వశ్చన్స్ రిపీట్ అయితే డిలీట్ చేసి మిగతావి చదవండి. ఓకే, సో టిల్ నౌ డిస్కస్డ్ అబౌట్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఇన్ ఫస్ట్ యూనిట్ ఫర్ ది ఇంటర్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ బైపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ది ఫర్ రెగ్యులర్ బైపీసీ స్టూడెంట్స్ ఆల్సో దిస్ అప్లికేబుల్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఎందుకంటే ఇంకోటి ఫస్ట్ యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 సపరేట్గా కంప్లీట్ ఒక యూనిట్ చేశాను చూడండి. ఓకేనా, సెకండ్ యూనిట్ నేను చేయను ఎందుకంటే సెకండ్ యూనిట్ అనేది డిలీట్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ యూనిట్ అయిపోయింది, సెకండ్ యూనిట్ డిలీటెడ్. ఓకే, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఆల్సో ఐ కంప్లీటెడ్. నెక్స్ట్ 6th యొక్క యూనిట్ ఉంది. సో ఈ రోజు కూడా మనం 6th యూనిట్ కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్, జై భారత్.